అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపు బుధవారం 11 గంటలకు ఉద్యోగ సంఘాలతో మీటింగ్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠతకు తెరదించుతూ కీలక పరిణామం చోటు చేసుకుంది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఎట్టకేలకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. సమావేశం వివరాలు మరియు అజెండా. ఈ ఉన్నత స్థాయి సమావేశం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారి అధ్యక్షతన అయితే జరగనుంది. ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో అయితే జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా 14 కీలకమైన గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు మరియు వాటి అనుబంధ సంఘాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ఆహ్వానాలు పంపారు. ప్రభుత్వ సానుకూల వైఖరిపై ఉద్యోగ వర్గాల్లో ఆశలు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కిన విషయం తెలిసిందే. పీఆర్సీ, డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు వంటి అనేక అంశాలపై ఏళ్ల తరబడి పోరాటాలు చేసినా సరైన పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం పట్ల ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇది సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం వేసుకున్న సానుకూల అడుగు అని వారు భావిస్తున్నారు. చర్చకు రానున్నటువంటి కీలక అంశాలు. ఈ ఈ సందర్భంగా ఈ సమావేశంలో ప్రధానంగా కొన్ని అంశాలు చర్చకైతే వచ్చే అవకాశం ఉంది. ఇందులో మొదటిది పీఆర్సీ బకాయిలు మరియు కొత్త పీఆర్సీ. గత పీఆర్సీకి సంబంధించి బకాయిల చెల్లింపు మరియు కొత్తగా ఏర్పాటు చేయాల్సిన 12వ వేతన సంఘం పీఆర్సీపై చర్చ. డీఏ బకాయిలు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయడం. సీపీఎస్ రద్దు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సీపీఎస్ రద్దు. పాత విధానం ఓపీఎస్ పునరుద్ధరణపై ప్రభుత్వ విధానం. ఇక ఇతర ఆర్థికేతర సమస్యలు. ఉద్యోగుల ఆర్ ఆరోగ్య పథకం అయినటువంటి ఈహెచ్ఎస్ పటిష్ట అమలు, సరెండర్ లీవ్‌లు, జీపీఎఫ్ చెల్లింపులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అనేక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య సత్సంబంధాలు నెలకొని ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ 20వ తేదీన జరిగే ఈ రాష్ట్ర భేటీలోని రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయనుంది. మొత్తానికి ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కీలక ముందడుగు. 20న జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ భేటీ. 14 కీలక సంఘాలకు అయితే ఈ మేరకు ఆహ్వానం. పరిష్కారం దిశగా అయితే కొత్త ప్రభుత్వం తొలి అడుగు అని చెప్పవచ్చు.